Daily. Taste the Daily. బులియన్ మార్కెట్లో ఎల్లో సిల్వర్ మెటల్ పరుగులకు కళ్లెం పడడం లేదు. రికార్డు స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి. కేజీ వెండి ధర ఏకంగా 12,000 రూపాయలు పెరిగింది. దాంతో కేజీ వెండి 2,83,000 రూపాయలు పలుకుతుంది. కేవలం 3 రోజుల్లోనే 26,000 రూపాయలు పెరగడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 660 రూపాయలు పెరిగి 1,39,480కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 600 ఎగవాకింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అనుష. గోల్డ్ సిల్వర్ రేట్లు అయితే మళ్లీ పెరగడం జరిగింది. మరి సిల్వర్ అయితే ఏకంగా 12,000 రూపాయలు పెరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటారు? ఓకే, ఎప్పుడైతే ఈ డిసెంబర్ మంత్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనుకోండి, హాలిడేస్ అనుకోండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ వెనిజులా గొడవ మొదలైంది. ఈ 2 రోజుల నుంచి అంటే శనివారం రాత్రి వెనిజులా ఎవరైతే అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అంటే వాళ్ళు బంధించి తీసుకుపోవడం జరిగిందో ట్రంప్ వాళ్ళు, అక్కడి నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ఏవైతే నిల్వలు ఉన్నాయో వెనిజులా ఫేమస్ అన్నమాట. ఆ క్వాలిటీ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ప్రపంచంలోనే వాళ్ళు 17% వాళ్ళ దగ్గరే ఉంటది. వాళ్ళు చిన్న దేశం అయినా కానీ క్రూడ్ ఆయిల్ లో క్వాలిటీ ఉన్నటువంటిది అనమాట. అందుకని వాళ్ళు ఇప్పుడు ఏదైతే వెనిజులాని ఆక్యుపై చేసుకుందో ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే మళ్ళీ వెనిజులానే కాకుండా క్యూబా, మెక్సికో, కొలంబియా కూడా ఇలానే చేస్తామని ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో ఈ గోల్డ్ సిల్వర్ మీద పాజిటివ్ ఉండటం జరిగింది. సిల్వర్ రాత్రి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆల్ టైమ్ హైక్ చేరడం జరిగింది. కాపర్ ఆల్ టైమ్ హైక్ చేరడం జరిగింది. లెడ్ ఆల్ టైమ్ హైక్ చేరడం జరిగింది. అంటే షేర్ మార్కెట్ ఏదైతే ఉందో కమోడిటీస్ లోకి డైవర్ట్ అవ్వడం జరిగింది. కమోడిటీస్ లో ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ వీటితోటి ఈ సిల్వర్ ఎందుకు ఆల్ టైమ్ హైకి మళ్ళీ చేరిందంటే ఈ చైనాలో ఏవైతే ఉన్నాయో ఇన్వెంటరీస్ అంటూ నిల్వలు, అంతకుముందు నిల్వలు తగ్గిపోతున్నాయి అని అన్నారు. ఇప్పుడేంది లోయెస్ట్ అనమాట, అంటే అత్యల్ప స్థాయికి పడిపోయినాయి నిల్వలు. అంటే ఒక్కసారిగా ఏమైతుంది, ఆ ఇన్వెంటరీస్ అంటారు, ఈ ఇన్వెంటరీస్ నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఆ న్యూస్ తోటి షార్ట్ కవరింగ్ అనమాట. అంటే అంతకుముందు ఎవరైతే షార్ట్ సెల్ చేసిర్రో వాళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ చేస్తుర్రు. ఇది మెయిన్ రీజన్ అనమాట. దాంతో ఈ 2026లో గోల్డ్ కంటే సిల్వర్ కంటే కాపరు, లెడ్, ఇవన్నీ అల్యూమినియం కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఆ టైం హైలోనే ఉండటం జరిగింది. అల్యూమినియం అనుకోండి, కాపర్ అనుకోండి. ఈ సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా కాపర్ వాడటం మొదలు పెట్టింది. మనం అంతకుముందు నెల నుంచి కూడా ఈ చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఈ సిల్వర్ సోలార్ ప్యానల్స్ లో సిల్వర్ బదులు కాపర్ వాడటం మొదలు పెట్టారని చెప్పడం జరిగింది. మనం కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఈ సిల్వర్ నిల్వలు తగ్గిపోతున్నాయి, ఈ కాపర్ వాడుతున్నా కానీ తగ్గిపోతున్నాయి అనమాట. ఈ విధంగా జరిగేటప్పటికి ఇక్కడ మనకి ఇప్పుడు మార్కెట్ లో ఈ ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇవన్నిటితోటి ఒకటి షార్ట్ కవరింగ్ అనుకోండి. అయితే మన మార్కెట్ కి పెద్దగా ఏమి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మన మార్కెట్ లో వచ్చేటప్పటికి జిఎస్టీ రెవెన్యూ బాగుంది. మన జిఎస్టీ తగ్గిన తర్వాత ఏదైతే మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. అడ్వాన్స్ ట్యాక్స్ ఇప్పుడు ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి మన మార్కెట్ లో. అయితే ఇప్పుడు మనది ఏంటంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్, బోర్డు మీటింగ్ అవన్నీ వస్తాయి అనమాట. దానికోసం మన మార్కెట్ లో నో ప్రాబ్లము. కాకపోతే వరల్డ్ మార్కెట్ లో ఈ కమోడిటీస్ గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉందో ఏ రోజు ఆ రోజుకు పెరుగుతూనే ఉంటది. ఇంకా రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే సిల్వర్ కంటే కూడా కాపర్, ఇక ఇవి పెరుగుతాయి. ఇంకోటి మనం చూడవలసిందల్లా సింపుల్ గా ఇదే న్యూస్ అనమాట. అంటే ఏం జరుగుతుంది అనేది మనం గమనిస్తే ఇంతే మనం, ఎందుకంటే మెయిన్ రోజు ఇదే. వాళ్ళు ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఉన్నాయో ఈ సుంకాలు, టారిఫ్లు, ట్రేడ్ డీల్ కాలేదు ఇంకా. ఒకటి, రెండోది మన ఎక్స్పోర్ట్స్ లేవు. మళ్ళీ ఇప్పుడు ప్రపంచ దేశాల మీద, ఈ చిన్న దేశాల మీద ఆయన ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీద ఆధిపత్యం కోసం ఆ వెనిజులా ఏదైతే ఉందో ఆ వెనిజులా మీద ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు మార్కెట్ అంతా వెనిజులా ఎఫెక్ట్ అయ్యి తప్ప వేరే ఏమీ లేదు. ఇక రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఇవన్నీ మరి ఎక్కడైతే అవన్నీ జరిగితే తప్ప ఈ గోల్డ్, సిల్వర్ కొంచెం ఫాల్ అయ్యే అవకాశాలు
తక్కువ కనపడుతున్నాయి. ఎక్కడికక్కడికి ఇప్పుడు ఎవరు ఇన్వెస్టర్స్ తగ్గిపోయిండ్రు. ఎందుకోసం అంటే వాల్యూమ్ తగ్గిపోయింది, మార్జిన్లు పెంచేసారు. ఈ మార్జిన్లు మెయింటైన్ చేయగలగాలి, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. వాళ్ళు అంటే పెరిగినా తగ్గినా ఒక్కసారి ఎప్పుడైతే ఇంత బాగా పెరగడం జరిగిందో ఫాల్ కూడా అలానే అంత ఫాస్ట్ గా ఫాల్ అవుతుంది. అంటే ఏంటిది, ఏ రోజుకి ఆ రోజు మనం న్యూ హై అని చెప్తూ వచ్చాం. మళ్ళీ చివరికి ఏమిటి, ఎక్కడ ఒక దగ్గర షార్ట్ కవరింగ్, ఇది అంటే టెక్నికల్ గా చూస్తే ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది. బాట్ అంటే కొనటం, ఓవర్ అంటే ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఈ ఓవర్ బాట్ పొజిషన్ ఉందో ఎక్కడో ఒక దగ్గర అది ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, ఎక్కడో ఒక దగ్గర అది ఈక్వల్ రావాలి, ఎక్కడో ఒక దగ్గర సెల్లింగ్ జరగాలి, ఎక్కడో ఒక దగ్గర బాటమ్ రావాలి, ఎక్కడో ఒక దగ్గర అది అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే కంటిన్యూ పెరుగుతూ పోయి పోదు, ఎక్కడో ఒక దగ్గర మనం రివర్స్ అవ్వాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఏంటిది, ఆ రిస్క్ తీసుకునే వాళ్ళే ఆ కమోడిటీస్ మార్కెట్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 4 సార్లు 5 సార్లు వోల్టాలిటీ ఉంటుంది, అప్ అండ్ డౌన్లు. అందుకని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలనేది మన ఉద్దేశం, మన ఆలోచన, మన సూచన, నా అభిప్రాయం. ఎందుకోసం అంటే ఇప్పుడు చిన్న అమౌంట్లు కాదు, పెద్ద పెద్ద అమౌంట్లతోటి మనం ట్రేడ్ చేసినప్పుడు రిస్క్ అంతే ఉంటుంది. రిటర్న్స్ అంటే ఇక్కడి నుంచి పెరిగితే తప్ప రిటర్న్స్ రావు. ఒకవేళ ఫాల్ అయింది అనుకోండి, ఇంత హైలో కొనుక్కున్నాక ఎవరికి చెప్పినా మరి ఇంత హైలో ఎందుకు కొనుక్కున్నావు, ఇంత పెరిగిన తర్వాత ఇంకా ఎంత పెరుగుద్దని అనుకుంటామని అంటారు. అందుకని ఎవరైతే కమోడిటీస్ చేస్తారో స్టాప్ లాస్లతో అన్నీ చేయాలి, వాళ్ళు టెక్నికల్ గా ఫాలో కావాలి. లేదు అనుకుంటే రిస్క్ తీసుకొని ఇక వాళ్ళు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్వెస్టర్స్ అయితే మాత్రం తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. దాని బదులు కాపర్ ఈటీఎఫ్లు ఉంటాయి, అది ఇంటర్నేషనల్ మార్కెట్ కాపర్ ఈటీఎఫ్. మనకి గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు ఎట్లా ఉంటుందో కాపర్ ఈటీఎఫ్ కూడా ఉంటుంది. ఈ కాపర్ ఈటీఎఫ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటుంది. అది మనం సర్వీస్ చేస్తాము, గైడ్ చేస్తాము. కాకపోతే మన దగ్గర డిమాట్ అకౌంట్ ఒకటి, అంటే అది వేరే యాప్ ఉంటుంది. ఆ యాప్ లో ఓపెన్ చేయాలి, యుఎస్ డాలర్ లో ఇన్వెస్ట్ చేయాలి, యుఎస్ డాలర్ లో కన్వర్ట్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ ఒక 2-3 days మినిమం. ఎందుకంటే అది ఆ ఈటీఎఫ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఈటీఎఫ్, అది మల్టీనేషనల్ కంపెనీ ఈటీఎఫ్. ఆ మల్టీనేషనల్ కంపెనీ ఈటీఎఫ్ లో కాపర్ ఈటీఎఫ్ కొనాలి అని అంటే ఆ కాపర్ డాలర్ లో ఉంటుంది. మనం ఏం చేయాలి, ముందు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని దాన్ని ఆ అకౌంట్ లో యుఎస్ అకౌంట్ యాక్టివేట్ చేసుకొని యుఎస్ అకౌంట్ డాలర్ అంటే మన ఇండియన్ రూపీస్ దాంట్లో డిపాజిట్ చేస్తే అది ఏ రోజైతే మనం డిపాజిట్ చేస్తామో ఆ డిపాజిట్ తోటి అవి డాలర్ కన్వర్షన్ అయ్యి మన అకౌంట్ లో చూపిస్తాయి. ఆ డాలర్స్ కన్వర్షన్ అయినాక మళ్ళీ మనము ఈటీఎఫ్ కొనుక్కోవాలి. ఏది కాపర్ ఈటీఎఫ్ కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మామూలుగా గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ అయితే మన మార్కెట్ లోనే కొనుక్కోవచ్చు. కాకపోతే ఇప్పుడు రెండు కూడా హైలోనే ఉన్నాయి. ఇక తప్పదు అనుకున్న చేద్దాము ఏ రేట్ కా రేట్ అనుకున్న వాళ్ళు ఎస్ఐపి ద్వారా కానీ ఈటీఎఫ్ల ద్వారా కానీ కొంచెం చిన్న అమౌంట్లు ఇన్వెస్ట్ చేయటం, అంటే పెరిగినా ఇన్వెస్ట్ చేయాలి, తగ్గినా ఇన్వెస్ట్ చేయాలి. పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేయటం, తగ్గినప్పుడు చేయకుండా పోవటం జరిగింది అనుకోండి, అప్పుడు తగ్గినప్పుడు తక్కువలో మనకి దొరకవు అన్నట్టు. మళ్ళీ పెరిగిన తర్వాత హైలో కొనుక్కుంటే ఎప్పుడైనా పడ్డప్పుడు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంతసేపటికి యావరేజ్ చేసుకుంటూ పోతుండాలి, గ్రాడ్యువల్ గా, అంటే సిస్టమేటిక్ గా 1 month కు మంత్లీ, ఫోర్ట్ నైట్లీ అట్లా ఇన్వెస్ట్ చేస్తూ పోతుండాలి. చిన్న అమౌంట్లు ఇన్వెస్ట్ చేయొచ్చు, పెద్ద అమౌంట్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. వాటిలో కూడా ఉంటుంది. కాపర్ లో అయితే కాపర్ షేర్స్ ఆల్రెడీ పెరగడం జరిగింది. హిందుస్థాన్ కాపర్ మన ఈక్విటీలో షేర్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ పెరగడం జరిగింది. కాపర్ రిలేటెడ్ షేర్స్ ఆల్రెడీ పెరగడం జరిగింది. లెడ్ ఆల్ టైమ్ హైకి పోయింది. లెడ్ రిలేటెడ్ షేర్స్ కూడా ఆల్రెడీ పెరగడం జరిగింది. లెడ్ రిలేటెడ్ ఏంటిదంటే లెడ్ ఏదైతే ఉందో మన సెల్ ఫోన్ లో ఏదైతే బ్యాటరీలు ఉన్నాయో, లిథియం బ్యాటరీలు దాంట్లో వాడతారు. అది 2 కంపెనీలు ఉన్నాయి, హెచ్ఈజీ ఒక కంపెనీ, గ్రాఫైట్ అని ఒక కంపెనీ ఉంది. ఆ 2 కూడా ఆల్రెడీ పెరగడం జరిగింది. ఇవన్నీ ఎవరైతే ట్రేడింగ్ చేసుకోదలుచుకుంటారో ముందుగా గనక గుర్తుపట్టుకొని ఇవి లిస్ట్ రాసుకొని ఎప్పుడైతే ఫాల్ అవుతుందో మార్కెట్ ఆ టైంలో ఇవి కొంచెం తగ్గినప్పుడు కొనుక్కోవడం అనేది సేఫ్ అనేది నా ఉద్దేశం. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.